ఫైనల్లీ ఎంతగానో ఎదురు చూస్తున్న పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ అయితే సంబంధించిన డేట్ అయితే రావడం అయితే జరిగింది అఫీషియల్‌గా. యాక్చువల్లీ నిన్ననే వీడియో చేయాల్సి ఉండేది ఈ వీడియో. కానీ కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను చేయలేకపోయినాను. ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అప్డేట్ అయితే ఇస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కాండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏదైతే నోటీస్ అయితే నిన్న రిలీజ్ చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు డాక్ భవన్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. డిసెంబర్ 8, 2025 రోజు అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు సబ్జెక్ట్ వచ్చేసి 22 షెడ్యూల్ ఆఫ్ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ పోర్టల్ అండర్ ద ఏపీటీజీ 2.1 ఉండడం అయితే జరిగింది కదా. సింపుల్‌గా మీకు చెప్పాలంటే జనవరి 15 తారీఖు రోజు అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. వాళ్ళు ఆల్రెడీ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సింపుల్‌గా చెప్పాలంటే జనవరి రోజు అప్లికేషన్స్ డేట్ అదే రోజు స్టార్ట్ అవుతుంది. అదే రోజు నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. అదే విధంగా ఇక్కడ ఇదంతా సోదిచ్చిండు. మీకు ఈ సోదంతా అవసరం అయితే లేదు. ఏందంటే క్లియర్‌గా షార్ట్ కట్ చెప్తాను. డిజి లాకర్ అనేది ఒకటి ఉంటుంది. దాని లేకుంటేనే ఈసారి కూడా షెడ్యూల్ 1 ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 నోటిఫికేషన్ కొనసాగుతుందనేది సింపుల్‌గా ఒక్క ముక్కలో చెప్పడం అయితే జరిగింది. ఇది సంబంధించి అయితే నోటిఫికేషన్. ఇక్కడ రీవెరిఫికేషన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ బోర్డ్ సర్కిల్స్ ఉంటది కదా. 8th నుంచి 13th వరకు అయితే ఉంది. అండ్ 1 వీక్ ఆఫ్ ఇది సంబంధించి ఏదైతే 15 నుంచి 20 వరకు అయితే ఉండడం అయితే జరిగింది. ఇదొకటి. అండ్ ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే మాత్రం ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. సెకండ్ రౌండ్ ఆఫ్ ద జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ పోర్టల్ 22 తారీఖు నుంచి 24 వరకు. అలాగే వేకెన్సీస్ గ్యాదరింగ్ అన్నమాట. దీన్నే మనము వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయన్నది చెకప్ చేసేది అన్నమాట. ఇక్కడ ఫస్ట్ జనవరి 1 నుంచెల్లి జనవరి 10వ తారీఖు వరకు వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి సంబంధించి అయితే చూస్తారు. ఆ తర్వాత జనవరి 11 నుంచెల్లి జనవరి 14వ తారీఖు వరకు నోటిఫికేషన్ అనేది ప్రిపేర్ అయితే చేస్తారన్నమాట. అలాగే రిలీజ్ ఆఫ్ డిస్ప్రింటివ్ నోటిఫికేషన్ వచ్చేసి జనవరి 15th 2026 రోజు విడుదల చేస్తామని అఫీషియల్‌గా అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. యాక్చువల్లీ ఈ అప్డేట్ అనేది నిన్న రావడం అయితే జరిగింది. కొన్ని టెక్నిక్ ఇష్యూస్ వల్ల నేను చెప్పలేకపోయినాను వీడియో. చూడండి ఇప్పుడు. అండ్ డీటెయిల్స్ సంబంధించి కూడా అన్నీ కూడా చూడండి. ఏ విధంగా 10th క్వాలిఫికేషన్ పెట్టాడా, లేకుంటే ఇంటర్ క్వాలిఫికేషన్ పెట్టాడా, ఏజ్ లిమిట్ అన్నీ కూడా ఒకసారి ఈ వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు అయితే చూడండి. చెప్పినా కదా జనవరి 15 తారీఖు రోజు నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. నేను చెప్పిన విధంగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. వీడియోని క్లియర్‌గా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా అఫీషియల్‌గా నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక్కడ మనకు ఈ పోస్టల్ జీడీఎస్ అంటే జీడీఎస్ అంటే గ్రామీణ డాక్ సేవకు పోస్ట్ ఆఫీస్‌లో ఈ జీడీఎస్ వాళ్ళైతే ఉంటారు. ఫస్ట్ వచ్చేసి బీపీఎం అన్నమాట. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. అండ్ సెకండ్ వచ్చేసి ఏబీపీఎం. అదే విధంగా థర్డ్ వచ్చేసి డాక్ సేవకు అన్నమాట. వీళ్ళైతే ముగ్గురు ఈ పోస్టల్ జీడీఎస్ లో వర్క్ అయితే చేస్తూ ఉంటారు. ముందుగా హెడ్ వచ్చేసి బీపీఎం అన్నమాట, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఇతను వచ్చేసి డే పోస్టల్ ఆపరేషన్స్ ఆఫ్ ద బ్రాంచ్ పోస్ట్ ఆఫీసు అంటే బీఓ అన్నమాట. ఆల్ ఓవర్ ఇండియాగా. అండ్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. ఇతని వర్క్ వచ్చేసి ఇతని శాలరీ వచ్చేసి 20 నుంచి 25,000 వరకు ప్రజెంట్ బేసిక్ పే అన్నమాట. అంటే అన్ని అలవెన్స్ కలుపుకుంటే మీకు 20 నుంచి 25,000 వరకు వస్తుంది. దాని డీటెయిల్స్ కూడా చెప్తుంటాను. ఇది సంబంధించి ఏదైతే బీపీఎం సంబంధించి వర్క్ అన్నమాట. మీరు ఒకసారి చూసుకోండి. ఇంకేమైనా ఉన్నాయి చాలా కూడా మీరు ఒకసారి చూసుకోండి. అన్ని చెప్పానంటే కొంచెం టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను షార్ట్ కట్ లో చెప్తున్నాను. ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఇతను జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ఏదైతే స్టేషనరీ సంబంధించిన వర్క్స్ అయితే చేసి ఉండాలి, అంటే చేయాలన్నమాట. డెలివరీ మెయిల్స్ కానీ, డోర్ టు డోర్ మెయిల్స్ కానీ, ఇతర వర్క్స్ అన్ని కూడా చేయాల్సి ఉంటుంది. మీరు స్క్రీన్ మీద కనబడుతుంది క్లియర్ గా, ఒకసారి చూడండి. ఒకసారి మీరు అర్థమవుతుంది. ఇక డాక్ సేవ కూడా సేమ్ అదే విధంగా ఏబీపీఎం ఏ విధంగా చేయనో డాక్ సేవ కూడా అదే విధంగా చేయాల్సి ఉంటుంది. మీరు ఒకసారి చూసుకోండి అన్నమాట. ఇక ముందుగా సోది లేకుండా ఏంటంటే శాలరీ విషయం చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకునేదంతా బేసిక్ పే అన్నమాట. మిగతా అలవెన్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు వాళ్ళు. ఇక బీపీఎం శాలరీ వచ్చేసి టీఆర్సీఏ స్లాబ్ ప్రకారం 12,000 నుంచి 29,380 రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది బేసిక్ పే అన్నమాట. బేసిక్ పే వేరు, అలవెన్స్ వేరు. విత్ అలవెన్స్ కలుపుకుంటే 20 నుంచి 21,000, 22,000 వరకు మీకు ఫస్ట్ మంత్ శాలరీ అనేది బీపీఎం శాలరీ మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికి కేవలం 4-5 గంటలు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఏబీపీఎం అండ్ డాక్ సేవకి వచ్చేసి 10,000 నుంచి 24,470 రూపాయలు. దీనికి అన్ని అలవెన్స్ కలుపుకుంటే 16,000 నుంచి
15,000 నుంచి 16,000 వరకు సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది విషయం అన్నమాట. ఇక ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ వయసు నుంచి ఏ వయసు వరకు అప్లై చేసుకోవచ్చు అనేది ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఇక అంటే ఓవరాల్‌గా అన్ని పోస్ట్‌లకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఫర్ ఆల్ పోస్ట్స్ వచ్చేసి మినిమమ్ 18 సంవత్సరాలు మీరు కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. అండ్ మాక్సిమం 40 సంవత్సరాల వరకైతే ఉండాలి ప్రతి ఒక్కరు గూడా. మన ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా. ఇక వాళ్ళకు కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఎక్స్ట్రా అన్నమాట. 40 సంవత్సరాల కన్నా ఎక్స్ట్రా. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 40 సంవత్సరాల వరకే అండ్ పీడబ్ల్యూడీ వచ్చేసి 10 సంవత్సరాలు. ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. మీరు ఒకసారి చూసుకోవచ్చు స్క్రీన్ మీద. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సింపుల్‌గా 10th పాస్ అయితే సరిపోతుంది. దీనికి ఎటువంటి ఎగ్జామ్ గాని, ఎటువంటి ఇంటర్వ్యూ గాని, ఎటువంటి రన్నింగ్ గాని అవసరం అయితే లేదన్నమాట. దీనికి సింపుల్‌గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ద ఎంగేజ్‌మెంట్ ఆఫ్ జీడీఎస్ ఈజ్ సెకండరీ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ 10th స్టాండర్డ్ అని ఇచ్చిండు. ఓకేనా? మీరు చూసుకోవచ్చు. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా మీ 10th మెమోలో అనేది సబ్జెక్ట్స్‌గా ఉండాలని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి సింపుల్‌గా 10th పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికేట్ ఉందంటే ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్‌ఔట్ అయితే చేసుకోండి. ఇక సంబంధించి చూసుకుంటే మాత్రం ఇవన్నీ కూడా నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీరు అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. దాదాపు 30 రోజులు జరుగుతుంది ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది. 30 రోజుల తర్వాత వాళ్ళు సిస్టమ్ ద్వారా జనరేట్ చేసిన మెరిట్ లిస్ట్ అయితే తీస్తారన్నమాట. కేవలం సిస్టమ్ ద్వారా చేసిన మెరిట్ లిస్ట్ మాత్రమే తీస్తారు కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు ఎటువంటి ఫ్రాడ్ అయితే జరగదన్నమాట ఈ నోటిఫికేషన్‌లో. కేవలం మెరిట్ లిస్ట్ ద్వారా మీకు షార్ట్ లిస్ట్ చేసి మీ పేరు అనేది అందులో ఉంటే మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. అలాగే డాక్యుమెంట్స్ మీరు ఏదైతే అప్లై చేసుకోవడానికి కేవలం ఆధార్ కార్డు అండ్ ఏదైతే పాన్ కార్డ్ అవసరం లేదు. ఆధారు మరియు ఏదైతే 10th మెమో, ఫోటో, సిగ్నేచర్ ఈ 4 ఉంటే సరిపోతుంది. ఇక మిగతా సర్టిఫికేట్స్ ఎప్పుడు కావాలంటే మనకు ఒరిజినల్ ఏదైతే మీరు జాబ్ వచ్చిందో ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటది. ప్రతి నోటిఫికేషన్ గాని, ప్రతి జాబ్ గాని మీ 10th మెమో గాని, మీ డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ అనేది చేస్తారు కదా! ఆ వెరిఫికేషన్‌కి తీసుకొని వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ అనేది ఇదన్నమాట. ఇక్కడ మార్క్ షీట్ అంటే 10th మెమో అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ వచ్చేసి ఏదైనా పర్లేదు. ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డు, లేదంటే మీ పాన్ కార్డ్ గాని, డ్రైవింగ్ లైసెన్స్ గాని ఏది ఉన్నా గాని ఐడీ ప్రూఫ్ కింద తీసుకొనైతే వెళ్ళాలి. అగైన్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇవి మాత్రమే ఎవరైతే సంబంధించి వాళ్ళు మాత్రమే తీసుకొని వెళ్ళాలి. ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ వచ్చేసి ఆధార్ తీసుకోండి. మెడికల్ సర్టిఫికేట్ అనేది హాస్పిటల్స్‌లో గాని, గవర్నమెంట్ డిస్పెన్సర్స్, గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్‌లలో ఇవి ఇస్తారు. కంపల్సరీగా మెన్షన్ చేసింది కాబట్టి మీరు అక్కడ తీసుకొనైతే వెళ్ళండన్నమాట. ఇది సంబంధించి ఏదైతే డాక్యుమెంట్‌కి సంబంధించి అండ్ ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికైతే ఉండదన్నమాట. కేవలం ఇక్కడ తీసుకోవచ్చు మీరు. ఫీ పేమెంట్ అనేది ఫీమేల్ వాళ్ళకు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు, పీడబ్ల్యూడీ వాళ్ళకు, ట్రాన్స్ ఉమెన్ వాళ్ళకు ఫీ పేమెంట్ లేదు. మిగతా వాళ్ళకు ఓబీసీలో బాయ్స్, ఈడబ్ల్యూఎస్‌లో బాయ్స్, యూఆర్‌లో బాయ్స్ వాళ్ళకి మాత్రమే ₹100 ఆన్‌లైన్‌లో కట్టాలన్నమాట. ఇది సంబంధించి ఏదైతే ఫీ పేమెంట్ ఇది సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అన్నమాట. అన్ని డీటెయిల్‌గా చెప్పడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు అక్కడ మెసేజ్ చేయండి. మీకు ఏ మార్క్స్ ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. మీకు ఎక్కడ వస్తుందనేది జాబ్ అనేది చెప్తాను. అదర్ స్టేట్స్‌లో పెట్టుకుంటారా, లేకుంటే ఈ స్టేట్‌లో పెట్టుకుంటారా అనేది నేను చెప్తుంటాను. కాబట్టి కింద కామెంట్ చేయండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఫాలో కాండి. నాకు అక్కడ కాల్స్ అయినా చేసుకోవచ్చు, మెసేజ్ అయినా చేసుకోవచ్చు. నా పర్సనల్ సంబంధించి ఇన్‌స్టాగ్రామ్ ప్రతి ఒక్కరు కింద డిస్క్రిప్షన్‌లో 2 కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంత వీడియో. థాంక్ యూ.